సేమ్ అంతే, రెండు మాటలు అంతే. జామాయిలున్నాయిరో పిల్ల జామాయిలున్నాయిరో నీ డోళ్ళు కాని డీలు పిల్ల జామాయిలున్నాయిరో ఆ నల్ల నల్ల కోక మీద జామాయిలున్నాయిరో ఆ నల్ల నల్ల కోక మీద జామాయిలున్నాయిరో జామాయిలున్నాయిరో పిల్ల జామాయిలున్నాయిరో నీ డోళ్ళు కాని డీలు పిల్ల జామాయిలున్నాయిరో జామాయిలున్నాయి. 30 రోజులుగా సమ్మె చేస్తున్నాము. టీచర్లు, ఆయాలు, పండగ లేదు, ఇంట్లో భర్తలు లేదు, పిల్లలు లేదు, చిన్న పిల్లలు ఉన్నా గానీ ఇల్లు వాకిలన్నీ వదిలేసి వచ్చి రోడ్డు మీద కూర్చొని 30 రోజులుగా ధర్నాలు చేస్తూ సమ్మెలు చేస్తూ ఇక్కడ కూర్చొని ఉన్నాము. మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయడం లేదు. మా కొట్టకుండా మాకు కడుపు నిండేటట్టు మాకు జీతాలు పెంచమని మాత్రమే అడుగుతున్నాము. మాకు 3 యాపులు పెట్టినాడు. 3 యాపులు మేము చేయలేకపోతున్నాము. నిద్రలేసిన నుంచి మేము యాపులే చేసుకోవడమే సరిపోతుంది. మాకు ఇంట్లో పనులు చేసుకునే వీలు కూడా ఉండడం లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ యాప్ లో ఉంది, పోషన్ ట్రాకర్ అని ఉంది, ఎఫ్ఆర్ఎస్ యాప్ అని ఉంది. ఇన్ని యాప్లలో చేయాలంటే మాకు కూడా కష్టంగానే ఉంది. కాబట్టి మాకు జీతాలు పెంచమని మాత్రం మేము అడుగుతున్నాము. మేము తెలంగాణ కంటే అదనంగా ఇస్తున్నాము, మేము 1000 రూపాయలు చెప్పినాము ఇచ్చినాము అని అంటున్నారు. 1000 రూపాయలు చెప్పినాం, మేము అడగలేదు. మీరు 1000 రూపాయలు పెంచమని మేము అసలు అడగలేదు. మీరే 1000 రూపాయలు పెంచుకున్నారు, మేము 1000 రూపాయలు పెంచినాము అంటున్నారు. మీరు వచ్చినప్పుడు ధరలు ఎట్లున్నాయి, ఇప్పుడు ఎట్లా ధరలున్నాయి, దాన్ని చూసుకొని మీరు వీళ్ళకి ఈ కుటుంబానికి ఎంత ఇస్తే వీళ్ళ కుటుంబాలు జరుగుతాయి అనేది మీరే ఆలోచించుకోండి. 11,000తో మాకేమన్నా జరుగుతుందా? మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం ఏమంటే 11,000 రూపాయల జీతానికి అంటున్నారు. 9 గంటల నుంచి 12 గంటల వరకు స్కూల్ పెట్టండి, అట్టే 11,000 జీతానికి మేము సమ్మతిస్తాము. సాయంత్రం 4 గంటల వరకు స్కూల్ అంటారు. స్కూల్లో కూర్చొని పొద్దు నుంచి సాయంత్రం వరకు యాప్లు చేసుకునే సరిపోతుంది. పిల్లలకి ప్రీ స్కూల్ చెప్పాలి, గర్భవతులు బాలింతలకి చెప్పాలి. ఇవన్నీ చేయాలంటే మాకు కూడా కష్టంగానే ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ యాప్లలోనే వర్కులు చేయాల్సి వస్తా ఉంది. మాకేమి ఇంట్లో సంసారాలు ఏమీ అవసరం లేదా? మీకే 24 గంటలు మేమే చాకరీ చేసి మేము అనారోగ్యాలు పాలైతే ఒక హాస్పిటల్కి పోవాలన్నా 10,000 జ్వరం వచ్చినా కూడా మాకు సరిపోవడం లేదు. ఏ రకంగా మేము బతకాలని మీరు అనుకుంటున్నారు? మేమేమి మీకు వ్యతిరేకంగా మేమేం చేయడం లేదు. మా కడుపు నింపండి, మాకు జీతాలు పెంచండి అనే దాని గురించి మాత్రమే మేము మాట్లాడుతున్నాము.
మీరు దయ ఉంచి 30 రోజులుగా వీళ్ళు చేస్తున్నారు. మా అక్క చెల్లెమ్మలు, మా వాళ్ళు, మా అనే బాధ అనేది మీకుంటే, సంక్రాంతి పోయింది, ఇప్పుడు జనవరి పోయింది, క్రిస్మస్ పోయింది, సంక్రాంతి కూడా వస్తుంది. ఇప్పటికైనా సంక్రాంతిగా అయినా కానీ, సంక్రాంతి కానుకగా అయినా కానీ మీరు పెంచుతారేమోనని మేము ఆశిస్తున్నాము. ఇప్పటికైనా దయ ఉంచి మమ్మల్ని గుర్తించండి, మమ్మల్ని గుర్తించండి. ఎప్పటికైనా ఉన్నారంటే కనీసం వినాలి కదా అన్నమాట. ఉండు మళ్ళా మాట్లాడుతూ ఉండు. అది మేము అడిగేది ఏమంటే కనీస వేతనాలు ఇవ్వమంటున్నాము. మాకు కనీస వేతనం ఇవ్వండి. FRS యాప్ ఉంది, ఇవి రద్దు చేయండి. 3 యాప్లు ఉన్నాయి, ఒక యాప్ చేయండి. 3 యాప్లలో మేము చేయలేకున్నాము, ఒక యాప్ చేయండి. కనీస వేతనం ఇవ్వండి. ఇది మాత్రమే మేము అడుగుతున్నాము సభాముఖంగా. ఇంకేమీ మాకు అవసరం లేదు. కనీస వేతనం ఇవ్వండి. 3 యాప్లను రద్దు చేసి ఒక యాప్ ఇవ్వండి. మమ్మల్ని కొంచెం ప్రశాంతంగా అన్నా ఉండిస్తే మేము కొన్ని రోజులైనా మా పిల్లలకి మేము దక్కుతామనే ఉద్దేశం మాకుంది. మీరు ఈ విధంగా టార్చర్ పెడితే మేము కూడా మాకు ఎట్లా చేస్తామా ఏమా అనేది మాకు కూడా అర్థం లేదు. కాబట్టి జగనన్న మేము చెప్పేది ఒకటే ఏమంటే మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని మీరు జీతాలు పెంచుతారని ఆశిస్తున్నాము. సంక్రాంతికైనా కానీ జీతాలు పెంచి సంతోషంగా మమ్మల్ని ఇంట్లోకి పంపించండి. అదే నా కోరుకునేది. అందరికీ నమస్కారం అండి. మేము మా రాష్ట్ర నాయకుల ఆదేశాల మేరకు మేము ఈ రోజుకి నెల రోజులుగా మేము సమ్మెలో కూర్చున్నాం, నిరవధిక సమ్మెలో. ఈ రోజు మేము గొబ్బెమ్మను వేడుకున్నాము. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాము. ఈ సందర్భంగా మాకు సంక్రాంతి కానుక చెబుతాడని ఎదురు చూస్తున్నాము. మేము ఈ సమ్మెలో కూర్చుని 30 రోజులు పూర్తయింది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కనికరించాలని, మా మీద జీతాలు పెంచాలని మేము వేడుకుంటున్నాము. ఆ రోజు పాదయాత్రలో ఏమన్నాడు, ఆడపడుచులంతా, ఈ రాష్ట్రంలో ఉన్న ఆడపడుచులంతా నా అక్క చెల్లెమ్మలు అని చెప్పాడు. నేను మహిళా పక్షపాతిని అని అన్నాడు. మరి ఈ రోజు ఏమైంది అని మేము అడుగుతా ఉన్నాము. ఈ రోజు ఈ ఆడపడుచులంతా రోడ్డుపైకి వచ్చి కుటుంబాలను వదిలేసి, వాళ్ళ బిడ్డలను, వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని వదిలేసి రోడ్లపైకి వచ్చి కూర్చొని చాలా వేదనకు గురి అవుతున్నారు. ఇందుకు కారణం ఈ సీఎం, ఈ ప్రభుత్వమే దీనికి పరిష్కారం చెప్పాలి. ఇన్ని రోజులుగా ఎదురు చూస్తుంటే మేము ఈ పాటికి ఒక సమాధానమైన మీ దగ్గర నుంచి రాలేదు. మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు మా మీద ఉసిగొల్పి మమ్మల్ని తప్పుడు వర్కర్లుగా అద్రోహిస్తున్నారు. దీన్ని మేము ఏమాత్రం సహించము. ఒక అత్యున్నత న్యాయస్థానమే, ఈ సుప్రీంకోర్టు న్యాయస్థానాన్ని మీరు అమలు చేయలేదు, కనీస వేతనాన్ని అమలు చేయకుండా మా మీద ఈ రోజు జీవో నెంబర్ 2 ఎస్మా యాప్ ని ప్రయోగించినారు. మేము దీనికి ఏమాత్రం అంగీకరించము. ఎన్ని రోజులైనా ఇలాగే మేము కూర్చుంటాము, ఎన్నాళ్ళైనా మేము సాధించుకుంటామనే సత్తా మాలో ఉంది. మేమంతా ఒక కుటుంబంలా మేము పోరాడి తీరుతాము. మా సిఐటి నాయకత్వంతో మేము ఎన్నాళ్ళైనా మేము సాధిస్తామనే నమ్మకంతో మేము ముందుకెళ్తాము. ఈ సందర్భంగా మేము సంక్రాంతి కానుక ఇప్పుడు అంటున్నారు మాకు ఈ నోటీసులు పంపిస్తాము అని. మేము అనుకుంటున్నాం జగనన్న మాకు నోటీసుల ద్వారా ఈ నోటీసులు గిఫ్ట్ గా పంపిస్తానడేమో అనుకుంటున్నాము. కానీ ఈ విధంగా మేము ఏమాత్రము సహించము. దీనికి ఎన్నాళ్ళైనా మేము పోరాడుతూ విజయం సాధిస్తామనే నమ్మకంతో ముందుకు సాగిస్తాము. ఈ సందర్భంగా మేము మళ్ళీ జగనన్నను వేడుకుంటున్నాము. ఇప్పటికైనా కనికరించి మా మీద దయ ఉంచి మా మీద మా ఆశయాలని నెరవేరుస్తారని ఆశతో ఈ సందర్భంగా తెలుసుకుంటున్నాం. జగనన్న ఆ రోజు మీరు గెలిచాలని చాలా మేము అందరం చాలా కృషి చేసి గెలిపించినాము. ఈ రోజు మీరు దయ ఉంచి మా మీద దయ ఉంచి ఇన్ని రోజులు 30 రోజుల నుంచి మేము సమ్మె చేస్తున్నాము. నేను ఆ రోజు ఎలక్షన్ ముందు ఏమన్నారు, నేను ఉన్నానమ్మా తెల్లిల్లారా అన్నారు కదా. అదే ఉద్దేశంతో ఇప్పటికైనా మీరు ఉన్నారని ఉంటే ఖచ్చితంగా వింటే మీరు చేస్తున్న విన్నపం వినుకొని మాకు మీరు 1000 రూపాయలు పెంచినామన్నారు కదా. ఆ పెంచిన 1000 రూపాయలు మాకు TATL కట్ చేసి మాకు 1000 రూపాయలు పెంచినామన్నారు. ఆ 1000 రూపాయలు తెలంగాణ కంటే ఎక్కువ ఇస్తామన్నారు. అంటే ఇప్పుడు తెలంగాణ అంటే ఎప్పుడు చేసినా కానీ మీరు తెలంగాణ కంటే ఎక్కువ ఇవ్వాలని మీరు కోరుకుంటున్నామన్నా. మేము ఇప్పుడైనా మేము పండగలు అన్ని వదిలేసుకొని మేము వచ్చి ఇక్కడ కష్టపడి 4 వరకు ఉండి 5 వరకు ఉండి సమ్మెలు చేసుకుంటున్నామన్నా. అన్ని వదిలేసి ఇళ్ళ పనుల పిల్లల్ని భర్తలు అందరిని వదిలేసి మేము ఇక్కడ వచ్చి చేసుకుంటున్నాము. మీరు దయ ఉంచి ఇప్పటికైనా మమ్మల్ని సమ్మె నుంచి విరమింపజేసి మాకు తగిన న్యాయం చేస్తారని కోరుకుంటున్నాము. నా పేరు రవికుమార్, CIT జిల్లా ఉపాధ్యక్షుడు. ఈరోజు అంగన్వాడీలో సమ్మె చేస్తున్న 30 రోజుల భాగంగా ఈరోజు కొత్తగా పెట్టినారు సిస్టమ్ ఎస్మా అని. ఒక 4-5 రోజుల నుంచి ప్రభుత్వము అధికారులు ఇట్లా తర్జన పడతారు. ఆ ఎస్మా అనే చట్టం ఎట్లా ఏం చేయాలా, ఏ విధంగా చేయాలని. అసలు ఒకటి మేము అడుగుతున్నాం ఈరోజు CITగా, ఎస్మా అనే చట్టాన్ని అసలు ప్రభుత్వానికి తెలుసా, లేకపోతే అక్కడుండే ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ తెలుసా అనేది. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండే వాళ్ళకు మాత్రం ఎస్మా చట్టం అమలు చేయాలి.
అది ఎక్కడ కూడా జరిగేది వాళ్ళు ఇచ్చిన నోటీస్. కానీ అంగన్వాడీ గౌరవ వేతనం ఉన్నది. గౌరవ వేతనం అనేది వాళ్ళకి ఎంతైనా కావచ్చు, గౌరవం ఇస్తారు అంతే. ఆ గౌరవ వేతనానికి ఎస్మా చట్టం గుర్తారు. మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి ఇచ్చిన ఈ ఎస్మా నోటీసు చెల్లదు. మీరు భ్రమలో పడతారు, భయపించడానికి ఈ మాదిరిగా చేస్తాను తప్ప ఆ భయాలకు ఏం వంగే పరిస్థితి కాదు. అంగన్వాడీ టీచర్ అంతా ఈరోజు మీరు ఏమైనా కూడా తగ్గి మా సమస్య పరిష్కరించారు తప్ప ఎస్మాలు గిస్మాలు అని ఈరోజు నోటీస్ ఇస్తారు. మేము ఎవరు నోటీస్ తీసుకోము. మీరు ఏమైనా బలవంతం చేస్తే మటుకు మేము చాలా తీవ్రమైన పరిణామం ఎదుర్కోసం చెప్పి అధికారులు తెలుస్తున్నాం. ఇంకోటి వెంటనే ప్రభుత్వం దాన్ని రద్దు చేయాలా, ఆ చట్టాన్ని రద్దు చేయాలి. అసలు వాస్తవంగా దాన్ని తెలుసుకోవాలా అని మేము డిమాండ్ చేస్తున్నాం. అటు లేని పక్షంలో ఇంకా ఉద్యమాలు తీవ్రస్థాయికి తీసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం.